ఓం గం గణపతియే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ 2025లో వినాయక చవితిని ఏ తేదీన వస్తుంది, ఎప్పుడు జరుపుకోవాలి, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ సమయాలు ఏమిటి, వినాయకుడిని ఏ సమయంలో ప్రతిష్ఠించాలి, ఎన్ని రోజులు పూజ చేయాలి, ఎప్పుడు నిమజ్జనం చేయాలి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మొదటిసారి ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మీకు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వినాయక చవితి మనకు భాద్రపద మాసంలో చవితి రోజున వినాయక చవితి జరుపుకుంటామండి. వినాయకుడు జన్మించిన రోజుని మనం వినాయక చవితి జరుపుకుంటాం. ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కుమారుడే ఆ వినాయకుడండి. మనం ఏ పూజ చేసినా, ఏ పని ప్రారంభించినా ముందుగా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఆ అధిదేవుడైన వినాయకుడికి ముందుగా పూజలు చేస్తూ ఉంటాం కదండి. అలాంటి ఆ గణనాథుడిని వినాయక చవితిని రోజున పూజిస్తే మనకున్న విఘ్నాలు, సంకటాలు అన్నీ తొలగి మనకు అన్నింట్లో విజయం, జ్ఞానం చేకూరుతాయండి. అలాగే పిల్లలకి మంచి విద్యాబుద్ధులు అవుతాయి. ఈ 2020 సంవత్సరంలో ఆగస్టు నెలలో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. చవితి తిథి వచ్చి 2025 ఆగస్టు 26 మంగళవారం మధ్యాహ్నం 1:54 నుంచి ప్రారంభమై 2025 ఆగస్టు 27 బుధవారం మధ్యాహ్నం 3:44 వరకు అయితే ఈ చవితి తిథి ఉంటుందండి. సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజునే ఆచరించాలి కాబట్టి వినాయక చవితి వచ్చి 2025 ఆగస్టు 27 బుధవారం నాడు జరుపుకోవాలండి. ఈసారి బుధవారంతో కలిసి రావడం ఇంకా విశేషం అండి. వినాయకుడి విగ్రహాన్ని 27 ఉదయం బుధవారం నాడే తెచ్చుకోవాలండి. లేదంటే గనక ఆగస్టు 25 సోమవారం అయితే ఇంటికి తీసుకొచ్చుకోవచ్చండి. తొండం ఎడమ వైపు ఉన్న వినాయకుడిని తెచ్చుకుంటే అన్నింట శుభప్రదం అండి. అలాగే వినాయకుడిని ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు హారతినిచ్చి ఆహ్వానించండి. కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశ స్థాపనకు, అలాగే వినాయకుడిని విగ్రహ ప్రతిష్టాపనకు 2025 ఆగస్టు 27 బుధవారం ఉదయం తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల లోపు అయితే పూజను ఆచరించవచ్చండి. లేకపోతే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 35 నిమిషాల లోపల అయితే కనుక కూడా పూజను అయితే ఆచరించవచ్చండి. ఈ సమయంలో స్వామివారి విగ్రహాన్ని కానీ కలశం పెట్టుకుని కానీ పూజను అయితే చేసుకోవచ్చండి. స్వామివారికి ఇష్టమైన 21 రకాల పత్రులను ఈ రోజు తప్పకుండా సమర్పించాలండి. అలాగే ప్రసాదంగా ఉండ్రాలు కానీ, మోదకాలు కానీ, ఉండ్రాల పాయసం కానీ, కుడుములు కానీ, లడ్లు కానీ సమర్పించవచ్చండి. అలాగే అటుకులు కానీ, కొబ్బరికాయలు కానీ, పళ్ళు కానీ సమర్పించవచ్చండి. ఇవన్నీ స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలండి. ఇవి 3 కానీ, 5 కానీ, 11 రకాలు కానీ సమర్పించవచ్చండి. అలాగే వినాయకుడికి ఇష్టమైన ఎర్రటి పుష్పాలు, మందార పుష్పాలతో కానీ, తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ, గన్నేరు పుష్పాలతో కానీ, లేకపోతే గరికతో కానీ పూజించాలండి. వినాయకుడి షోడోపచార పూజ కానీ, పంచోపచార పూజని కానీ ఆచరించాలండి. అలాగే గణేష అష్టోత్తరం కానీ, గణేష ద్వాదశనామాలు కానీ తప్పకుండా చదువుకోవాలండి. ఈరోజు ఆర్థికపరమైన సమస్యలతో బాధపడేవారు రుణ విమోచన గణేష స్తోత్రం 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ ఈ రోజున చదివితే చాలా మంచిదండి. ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతారు. కొంతమంది వినాయక చవితి రోజున ఉదయం పూజ అంతా అయ్యాక సాయంత్రం విజ్ఞాపన చెప్పి నిమజ్జనం చేస్తారండి. కొన్ని చోట్ల 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ పూజిస్తారండి. ఇలా ఎవరి వీలుని బట్టి, ప్రాంతం ఆచారాన్ని బట్టి అయితే ఆచరించవచ్చండి. 9 రోజులు పూజిస్తారు కాబట్టి వీటిని గణేష నవరాత్రులు అంటారండి. 9 రోజులు పూజించి 11వ రోజు విజ్ఞాపన చెప్తారండి. 11 రోజులు నిమజ్జనం చేస్తారు. ఈ గణేష్ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2025 ఆగస్టు నెలలో గణేష్ నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకుంటామంటే ఆగస్టు 27వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడండి. ఈ శనివారంతో అయితే కనుక గణేష్ నవరాత్రులు ముగుస్తాయండి. ఈ రోజున 11వ రోజు అండి. ఈ రోజునైతే నిమజ్జనం చేసుకోవచ్చండి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం వచ్చింది కాబట్టి దానికన్నా ముందు రోజు ఆగస్టు 26 మంగళవారం వచ్చిందండి. ఆ రోజు మనం ఇంటిని శుభ్రం చేయకూడదు కాబట్టి మంగళవారం, శుక్రవారాల్లో ఆ రోజు చేయకూడదండి. దానికన్నా ముందు రోజు ఆగస్టు 25 సోమవారం వచ్చిందండి. ఆ రోజు చేసుకోవచ్చండి. అది కుదరని వాళ్ళు దానికన్నా ముందు రోజు ఆగస్టు 24 ఆదివారం నాడు కూడా చేసుకోవచ్చండి.
వినాయక చవితి రోజు నాడు ముఖ్యంగా వినాయకుడికి సమర్పించాల్సింది దోసపండు అండి. వినాయకుడికి చాలా ఇష్టమేంటండి దోసపండు. ఈ రోజున దోసపండును, వెలగపండు తప్పకుండా సమర్పించండి. అలాగే వినాయకుడికి తెల్ల జిల్లేడు ఒత్తులతో కానీ, ఎర్ర ఒత్తులతో కానీ ఆవునేయితో దీపారాధన చేసుకుంటే అన్నింట సుఫలితాలు కలుగుతాయండి. వినాయక చవితి రోజు నాడు పూజ అంతా అయ్యాక వినాయక వ్రతకథను తప్పకుండా చదువుకొని అక్షింతలు శిరస్సును ధరించాలండి. ఎందుకంటే వినాయక చవితి రోజు నాడు రాత్రిపూట చంద్రుని చూస్తే గనక నీలాపనిందలు పాలవుతారని ఈ పురాణ కథ చెప్తుందండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రుడిని చూడకూడదండి. ఇదండి ఈ వీడియో. వినాయక చవితి రోజు నాడు చవితి ఎప్పుడే చెప్పే వరకు ఉంటుంది, పూజా సమయాలు ఏంటి, అలాగే ఇప్పుడు ఏ సమయంలో ప్రతిష్ఠించాలి, ఎన్ని రోజులు పూజ చేయాలి, ఎప్పుడు నిమజ్జనం చేయాలి అన్ని విషయాలు కూడా వివరంగా అందించాలని అనుకుంటున్నానండి. నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.